హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ జోస్ డైట్ టాక్ అండ్ ఈరోజు మనం వీడియోలో రివర్స్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి విన్నాం అండ్ వాటి యొక్క హెల్త్ బెనిఫిట్స్ కూడా అందరికీ తెలుసు. కానీ మీరు ఎప్పుడన్నా రివర్స్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి విన్నారా? సో రివర్స్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అండ్ ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలో కూడా చెప్తాను. హాయ్, నా పేరు జ్యోతిర్మయి, నేను ఒక క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ని. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకు ఇక్కడ క్వాలిటీ అథెంటిక్ కంటెంటే లభిస్తుంది కాబట్టి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయాలంటే చాలామంది భయపడుతూ ఉంటారు, ఎందుకంటే ఫాస్టింగ్ పీరియడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో అలాంటి బెనిఫిట్స్ ఇస్తూనే మీరు రివర్స్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తున్నారు అంటే మీకు ఈజీగా బరువు తగ్గుతారు అండ్ మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చాలామంది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో 16-8 విండో ఫాలో అవుతారు. ఈ టైంలో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసి డిన్నర్ని తీసుకొని ఉంటారు. కానీ ఈ టైప్ ఆఫ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో మనం డిన్నర్ని స్కిప్ చేసి బ్రేక్ఫాస్ట్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. రివర్స్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ని మనం సన్ సైకిల్ డైట్ అని కూడా అంటాం, ఎందుకంటే ఇది న్యాచురల్ సర్కాడియన్ రిథంతో పాటు తీసుకుంటాం కాబట్టి. ఈ డైట్లో మనం ఎటువంటి ఫుడ్ని రెస్ట్రిక్ట్ చేయము అండ్ క్యాలరీస్ని కౌంట్ చేసుకొని తినాలని కూడా చెప్పము. కాకపోతే మీరు ఇక్కడ టైమింగ్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. టైమింగ్స్ ఏ టైంలో తినాలి, ఏ టైంలో ఉపవాసం ఉండాలి అండ్ మీ బాడీ ఫ్యాట్ యొక్క బర్నింగ్ ఎలా ఉంది అనే దానిపైన డిపెండ్ అవుతుంది. మన బాడీలో డైజెస్టివ్ సిస్టమ్ జీన్స్ అనేవి పొద్దున్నే ఎక్కువగా యాక్టివ్గా ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఫుడ్ని తీసుకుంటున్నాం. దీనికన్నా ముందు అసలు సర్కాడియన్ రిథమ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సర్కాడియన్ రిథమ్ అనేది మన ఓన్ బాడీ క్లాక్. మన బాడీలో ప్రతి ఒక్క సెల్కి టైం ఉంటుంది, ఏ టైంలో ఆన్ అవ్వాలి, ఏ టైంలో ఆఫ్ అవ్వాలి అని. ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తాడో అప్పుడు మన బాడీ యొక్క కణాలు అనేవి ఆన్ అయిపోతాయి అండ్ ఈ టైంలో మనం ఎనర్జీ ఇంకా ఫ్యూయల్ అనేది ఇవ్వాలి. అండ్ ఒక్కసారి సన్ సెట్ అయిన తర్వాత మన బాడీ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ ప్రాసెస్ అనేది స్లో అయిపోతుంది, అంటే మనం బ్రేక్ ఇవ్వాలి. ఈ టైంలోనే మన బాడీ యొక్క ప్రతి కణము రిపేర్ అవుతుంది. చాలామంది ఈ టైంలో తింటూ ఉంటారు లేట్ నైట్ స్నాకింగ్ అనేది. ఇలా చేయడం వల్ల మన డైజెషన్ ప్రాసెస్ అనేది స్లోగా ఉంటుంది అండ్ దీనివల్ల యాసిడ్ రిఫ్లక్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది అండ్ దాదాపు చాలామందికి అరగకపోవడం అంటే ఇండైజెషన్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఎప్పుడన్నా ఒకసారి లేట్ నైట్ స్నాకింగ్ అనేది ప్రాబ్లం లేదు, కానీ మనం ఇలాగే కంటిన్యూగా చేయడం వల్ల మన బాడీలో హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేస్తాయి. అందులో మొదటిది ఇన్సులిన్ రెసిస్టెంట్, ఫ్యాట్ డిపాజిషన్, డయాబెటీస్ ఇలాంటివి. అందుకే మనం రెగ్యులర్గా మార్నింగ్ తీసుకోవడం వల్ల బాడీ యాక్టివ్గా ఉంటుంది అండ్ బాడీ కంప్లీట్గా ఫుడ్ని డైజెస్ట్ చేసుకుంటుంది. రివర్స్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయడానికి స్టెప్స్: ఒక రెగ్యులర్ ఈటింగ్ విండోని ఫాలో అవ్వండి, 6 నుంచి 10 అవర్స్ విండో. ఇందులో మీరు 3 ఇంపార్టెంట్ మీల్స్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు: బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్. అట్లీస్ట్ 13 అవర్స్ ఫాస్టింగ్ అనేది ఉండాలి మీ డిన్నర్ ఇంకా బ్రేక్ఫాస్ట్ మధ్యలో. లాస్ట్ మీల్ కంపల్సరీ 6కి ముందే ఉండాలి. వారంలో 2 సార్లు కనీసం 15 to 16 అవర్స్ ఫాస్టింగ్ పీరియడ్ని మెయింటైన్ చేయాలి. ఇప్పుడు రివర్స్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పీరియడ్లో ఎలాంటి ఫుడ్స్ తినాలి, మీ లైఫ్ స్టైల్ ప్యాటర్న్స్ ఎలా ఉండాలో చూద్దాం. పొద్దున్నే లేచిన వెంటనే ఒక కప్ బుల్లెట్ ప్రూఫ్ కాఫీని తీసుకోండి అండ్ లేచిన 30 minutes లోపలనే మీరు బ్రేక్ఫాస్ట్ని కంప్లీట్ చేయాలి. ఇందులో ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ ఉండేలాగా చూసుకోండి. డిన్నర్ కంపల్సరీ 6 లోపే ఫినిష్ చేసేలాగా ఉండాలి అండ్ మీరు తినే ఫుడ్లో ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి. మ్యాక్సిమం సన్లైట్ ఎక్స్పోజర్ ఉండేలాగా చూసుకోండి డే టైంలో. రాత్రి 9 o'clock to 11 o'clock లోపలే మీరు పడుకోవాలి అండ్ పొద్దున 5:30 నుంచి 7 లోపే మీరు లెగాలి. ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఒక 10 నిమిషాలు సన్ ఎక్స్పోజర్ అనేది ఉండాలి. ఇది కంపల్సరీ 10 AM లోపు ఉండేలాగా చూసుకోండి. ఈ రివర్స్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో మనకి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయో ఇప్పుడు చూద్దాం. మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్లోకి వచ్చేస్తుంది, స్పెషల్లీ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్. మన బ్లడ్ ప్రెషర్ కూడా మెయింటైన్ అవుతుంది అండ్ బరువు తగ్గడానికి చాలా సహాయపడుతుంది. హార్మోన్స్ని కరెక్ట్గా బ్యాలెన్స్లో పెడుతుంది అండ్ మన స్లీప్ స్కెడ్యూల్ని కూడా కరెక్ట్ చేస్తుంది. బాడీలో స్ట్రెస్ ఏదైనా ఉంటే తగ్గిపోతుంది. బాడీలో ఉండే ఫ్రీ రాడికల్స్ కూడా బయటికి వెళ్ళడానికి చాలా సహాయపడుతుంది. ఎర్లీ మార్నింగ్ మనం సన్కి ఎక్స్పోజ్ అవుతాం కాబట్టి సన్ నుంచి వచ్చే వైటమిన్ డి చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ బాడీలో కాల్షియం అబ్జార్ప్షన్ గురించి కూడా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఎలాంటి ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోవాలో చూద్దాం.
కార్బోహైడ్రేట్స్, నేను ఎప్పుడు చెప్పేలాగే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండేలాగా చూడండి. ఎందుకంటే దీంట్లో GI అనేది తక్కువగా ఉంటుంది, మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్లో ఎక్కువగా ఫైబర్ ఉంటాయి అండ్ దీంతో పాటు మనకి ఎక్కువసేపు ఫుల్ ఫీలింగ్ అనేది వస్తుంది. ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలాసేపు మనం నమలాలి. దీనివల్ల మనకి సాటిస్ఫాక్షన్ అనేది కూడా ఉంటుంది. క్యాలరీస్ కూడా తక్కువగా కన్జ్యూమ్ చేస్తాము. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్లో మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మిల్లెట్స్ అంటే కొర్రలు, సామెలు, అరికెలు ఇలాంటివన్నీ మనం ఉపయోగించుకోవచ్చు. ప్రోటీన్ మన బాడీకి సషైటీ ఫీలింగ్ అనేది ఎక్కువగా కలిగిస్తుంది. మెటబాలిజంని ఇంక్రీజ్ చేస్తుంది, బరువు తగ్గడానికి సహాయపడుతుంది, ఓవర్ ఈటింగ్ అనేది ఉండకుండా చేస్తూ మనకి ఫ్యాట్ లాస్ అవ్వడానికి కూడా సహాయపడుతుంది. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కంపల్సరీ ప్రోటీన్ ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. ఇది మన మెటబాలిజంని కిక్ స్టార్ట్ చేస్తుంది. సర్కాడియన్ రిథమ్ కూడా మనం చూసుకున్నట్టయితే ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మన డే టైం డైజెషన్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇందులో మీరు ఎక్కువగా దాల్స్, పల్సెస్, డైరీ ప్రోడక్ట్స్, ఎగ్స్, లీన్ మీట్, సాయ్, నట్స్ ఇలాంటివి ఉండేలాగా చూసుకోండి. ఫ్యాట్స్ అనేవి మన బాడీకి చాలా అవసరం. ఇది లూబ్రికేషన్, ఇన్సులేషన్కి చాలా హెల్ప్ అవుతుంది. గుడ్ క్వాలిటీ ఫ్యాట్స్ ఉండేలాగా చూసుకోండి. దీనివల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది అండ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గి స్ట్రెస్ తగ్గి మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఆలివ్ ఆయిల్లో, వాల్నట్స్లో, ఫ్లాక్స్ సీడ్స్లో, చియా సీడ్స్లో ఉంటాయి. దీంట్లో రాకపోతే మీరు సప్లిమెంటేషన్ కూడా యూస్ చేయొచ్చు. వైటమిన్స్ అండ్ మినరల్స్, దీన్ని మైక్రోన్యూట్రియంట్స్ అంటారు. మన బాడీలో ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి, స్ట్రెస్ని తగ్గించడానికి, ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేయడానికి ఈ వైటమిన్స్, మినరల్స్ సహాయపడుతుంది. కంపల్సరీ మీరు 5 నుంచి 6 సర్వింగ్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకోవాలి. ఇలా తీసుకున్నా మీకు వైటమిన్స్, మినరల్స్ రావట్లేదంటే మీరు ఒక సప్లిమెంటేషన్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వాటర్. ఫ్లూయిడ్ ఇంటేక్ అనేది కంపల్సరీ ఉండేలాగా చూసుకోవాలి. రెగ్యులర్లీ ఫాస్టింగ్ పీరియడ్ టైంలో చాలామంది వాటర్ని నెగ్లెక్ట్ చేస్తారు, కానీ కంపల్సరీ మనం వాటర్ని ఎక్కువగా తీసుకోవాలి. కావాలంటే 0 క్యాలరీ లిక్విడ్స్ని కూడా మనం దీంట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఎలాంటి ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి? జనరల్గా డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ని టోటలీ అవాయిడ్ చేయండి. జంక్ ఫుడ్స్ కానీ, బేకరీ ఐటమ్స్ కానీ, ఎక్కువగా షుగర్ ఉన్న ఐటమ్స్ కానీ, కేన్డ్ ఫుడ్స్ అండ్ ఆల్కహాల్ని టోటలీ ఆపేసేయండి. ఇప్పుడు ఒక శాంపుల్ రివర్స్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ డైట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ అరౌండ్ 7 o'clockకి లేచిన వెంటనే మీరు బుల్లెట్ కాఫీని యూస్ చేసుకోండి. ఇందులో షుగర్స్ మట్టికి యాడ్ చేయకూడదు. బ్రేక్ఫాస్ట్ అరౌండ్ 7:30కి మీరు 3 పెసరట్టులని తీసుకోండి. దీంతో పాటు గ్రీన్ చట్నీని ఆఫ్ చేసుకోండి. కుదిరితే 1 కప్ పెరుగుని కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ కంపల్సరీ ఫ్రూట్స్ ఉండేలాగా చూసుకోండి. ఇందులో 100 నుంచి 150 గ్రాముల వరకు ఫ్రూట్స్ని ఇంక్లూడ్ చేసుకోండి. మిడ్ మార్నింగ్ అరౌండ్ 10 o'clockకి 1 బాయిల్డ్ ఎగ్ని తీసుకోండి. లేదు మీరు వెజిటేరియన్ అంటే 40 గ్రామ్స్ పన్నీర్ని ఆఫ్ చేసుకోండి. దీంతో పాటు 1/2 కప్ నట్స్ అంటే ఆల్మండ్స్, వాల్నట్స్, డేట్స్, రేజిన్స్ ఇలాంటివి తీసుకోవచ్చు. లంచ్ అరౌండ్ 12:30కి చేయండి. ఇందులో మొదటిగా గ్రీన్ సాలడ్ని ఆఫ్ చేసుకోండి. దీంతో పాటు 2 మల్టీగ్రెయిన్ చపాతీ, వెజిటేబుల్ కర్రీ అండ్ పప్పు లేదా స్ప్రౌట్స్ కర్రీ కూడా ఆఫ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు నాన్ వెజ్ అయితే చికెన్, ఫిష్ని కూడా 100 గ్రాములు తీసుకోవచ్చు. ఆఫ్టర్నూన్ అలా 3:30కి 1 కప్ గ్రీన్ టీని తీసుకోండి. డిన్నర్ 5 గంటలకల్లా కంప్లీట్ చేయండి. గ్రీన్ సూప్ని 1 బౌల్ తీసుకోండి. దీంతో పాటు 1 కప్ కిచిడీని ఆఫ్ చేసుకోండి. వెజిటేబుల్స్ ఎక్కువగా యాడ్ చేయండి. కావాలంటే 40 నుంచి 50 గ్రాముల పన్నీర్ లేదా టోఫూని తీసుకోవచ్చు. ఇలా మన బాడీ క్లాక్తో పాటు మనం తినడం వల్ల మన బాడీకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో ఇది రివర్స్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఈజీయే కాదు, ఇది చాలా హెల్దీ అండ్ బరువు తగ్గడానికి కూడా చాలా సహాయపడుతుంది. ఈ వీడియోస్ మీకు చాలా హెల్ప్ అవుతున్నాయంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పర్సనలైజ్డ్ డైట్ గురించి నాకు మెయిల్ చేయండి. థ్యాంక్ యూ.